నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అధికంగా ఉంది. అలాగే ఆకస్మికమైన పరిస్థితులు కూడా, అంటే మీరు ఎదురు చూసిన విషయాలలో ఆకస్మికమైన విషయాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంది. దానివల్ల అది మీకు చాలా వరకు ఆనందదాయకంగానే ఉండే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న విషయాల్లో కొన్ని ఫలితాలు ఆకస్మికంగా మీకు కొత్తటి విషయాలు నేర్చుకునే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపేవారు కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కొన్ని ఉన్నతంగా, అంటే మీరు ఆశించిన విధంగా ఫలితాలు ఏర్పడడం అనేది, తద్వారా దాని పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలత అనేది ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కొత్త ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, వ్యాపార వ్యవహారాలు మొదలైన విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అంతేకాకుండా మిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ మీద మీకు నమ్మకం తగ్గకుండా తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. విద్యాపరమైన విషయాల మీద అభివృద్ధికరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు కావచ్చు, మాట విలువ కావచ్చు, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం కానీ, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అధికంగా ఉంటాయి. అధికమైన ఎమోషన్స్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముఖ్యంగా చేయాలి. అది రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే రావాల్సిన లాభాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఎమోషన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కూడా, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులలో ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క ఆరోగ్యం మొదలైన అంశాలు, లేకపోతే వారి కొరకు వారితో మీ యొక్క ర్యాపో కావచ్చు, వారితో కలిపి తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, ఘర్షణలకి తావివ్వకుండా కొంతవరకు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలను అధిగమించవచ్చు. రహస్య శత్రువులను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. హృదయాందోళనని అధిగమించాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మీ ఆలోచనలు మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలోనూ, మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయంలోనూ కూలంకషంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ముఖ్యంగా ఈ విషయంలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం, కుటుంబంలో పెద్దల యొక్క సహకారం, అంటే మీ కుటుంబంతో కలిపి మీ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే వారికి ఇంకే రకంగా మీరు సపోర్ట్ ఇవ్వగలరా అన్న విషయంలో, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం బట్టి కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మవిశ్వాసపు స్థాయిలు తక్కువగా ఉండడం బట్టి కొంత ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ముందుగా ఉద్వేగాలని అధిగమించాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఏ విషయంలోనైనా అధికంగా స్ట్రెస్ గురైపోవడం వల్ల నిర్ణయ సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న సమయంలో అనుకున్న ఫలితాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. ఆ విషయంలో దైవబలం అనేది మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా దాన్ని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? స్థిరాస్తుల కొరకు కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ ధనాన్ని అధికంగా ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదా ఉన్న ఇంటిని పునరుద్ధరించడానికి, గృహ సౌఖ్యం కోసం, గృహంలో అవసరాల కోసం, అలాగే గృహానికి ఏదైనా చిన్నపాటి రిపేర్లు చేయడానికి కూడా వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహంలో సభ్యులతో మంచి వాతావరణాన్ని నెలకొల్పుకోవడానికి మీ యొక్క ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అలాగే గృహంలో వాతావరణాన్ని చక్కగా పెట్టుకునే విధంగా మంచిగా మీ యొక్క సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు కీలకంగా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. గృహానికి సంబంధించిన లోన్స్ ఏదైనా ఉన్నా కూడా వాటిని కంప్లీట్ చేసేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేదనే విషయంలో కొంత మిశ్రమ ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా స్థైర్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అంతేకాకుండా మంచి నిర్ణయాలు ఏర్పరచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఆ నేపథ్యంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉన్నా కూడా కొన్నిసార్లు ఆత్మీయమైన వ్యక్తులతో సంప్రదించి కూడా నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. మీరు అనుకున్న స్థాయిలో నిర్ణయాలు లేకపోవడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో కొంత ఘర్షణ లాంటిది ఏర్పడడం, అలాగే ఆత్మవిశ్వాసం తగ్గడం మొదలైన వాటికి అవకాశం ఉంది. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా అధిక ఎమోషన్స్ని, ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేయాలి. ముఖ్యంగా ఇది మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, ఆత్మీయులైన మిత్రులతో కావచ్చు, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు. ఈ విషయంలో అంటే కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాల వల్ల రావలసిన ధనం సమయానికి రావడంలో కొంత ఆలస్యాలు లాంటివి చోటు చేసుకోవడం బట్టి కొంత ఘర్షణ అనేది ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఈ రకమైన సమస్యని చర్చించుకోవడం బట్టి కుటుంబంలోని వ్యక్తులు, భాగస్వామి మొదలైన వారితో కలిపి నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా రావాల్సిన ధనాదాయం విషయంలో మీ కుటుంబ సభ్యులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, వారి సహకారం మొదలైన వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆర్థిక విషయాలతో ఇంతకుముందు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకొని గృహం లాంటిది ఏదైనా నిర్మించుకుందాం అనుకున్నా, అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు అవి తాత్కాలికంగా కొంత వాయిదా పడ్డట్టుగా ఉండే పరిస్థితులు లాంటివి వచ్చినప్పటికీ కూడా భాగస్వామితో కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి మంచి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థికంగా కూడా అనుకూలతలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆత్మవిశ్వాసం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం విషయంలో మీరు అనుకున్న విధంగా ఆశించినట్టుగా లేకపోవడం బట్టి అది ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన వాటి మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. మీ అంతటి మీరు పనిని పూర్తి చేసుకోవడానికి కొన్నిసార్లు నిర్ణయం తీసుకుంటారు. ఉత్సాహంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి వ్యక్తుల యొక్క సహకారం కూడా సమయానికి మీకు ఉపయుక్తంగా ఉండే అవకాశం లాంటి అవకాశం ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో మీరు అనుకున్న విషయాల్లో కొంత మీరు ఆశించినంత స్థాయిలా కాకపోయినా కొంతవరకైనా సరే మంచి ఫలితాలు వచ్చే అవకాశమే కనబడుతుంది. కాబట్టి ఆ వచ్చిన ఫలితాల ప్రకారం మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. వారి అభివృద్ధి విషయంలోనూ, వారి ఆరోగ్య విషయంలోనూ, వారి కొరకు మీరు ఇచ్చే సపోర్ట్ విషయంలోనూ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ముందుగా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి సంతానం అభివృద్ధి విషయంలో కావచ్చు, ఉపాసనా బలం పెంపొందించుకునే దిశలో కావచ్చు, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజున ఖర్చు పెట్టుకోవడం, వాటికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, సంతాన అభివృద్ధి విషయంలో కుటుంబ సభ్యులతో మంచిగా చర్చలు జరిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాల్లో ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ ధనం ఖర్చు కూడా ఎక్కువ శాతం మీ యొక్క దంతానికి సంబంధించిన ఆరోగ్య విషయానికి కావచ్చు, అలాగే ఆర్థిక సంబంధంగా ఎవరికైనా చేసిన ప్రామిసుల వల్ల, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన వాటి కొరకు మీరు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే ఇంతకుముందు ఎవరికన్నా మీరు ప్రామిస్ చేసినా కూడా ఆ ప్రామిస్కి సంబంధించిన విషయాల మీద కూడా ధనాన్ని మీరు ఇవ్వాల్సిన పరిస్థితులు లాంటివి ఒకటి. రెండోది ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది, శ్రమ అనేది అధికంగా ఉంటుంది. నిద్రలేమనే దాన్ని అధిగమించాలి, సమయానికి ఆహార స్వీకరణ చేయాలి, తగిన విశ్రాంతితో ముందుకు వెళ్ళాలి. తెలియని లోన్లీనెస్, మానసిక ప్రశాంతత తగ్గిన భావన ఇలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు మెడిటేషన్ ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి విషయంలో, సంతాన అభివృద్ధి విషయంలో కొన్ని చక్కటి ప్రత్యేకమైన ఆలోచనలు చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక ఉద్వేగాలని అధిగమించాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలు, ఉత్సాహంగా తొందరగా స్పీడ్గా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో వీలైనంత వరకు ఘర్షణలు రాకుండా
చక్కగా నిదానంగా వ్యవహరించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసే ప్రయత్నాలు చేయాలి. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాలు విషయంలో ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, ల్యాండ్కి సంబంధించిన విషయాల్లో కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో వచ్చే అవకాశాల వల్ల ప్రయాణాలకి అవకాశం, అలాగే వృత్తి చేసే ప్రదేశాలలో కావచ్చు, నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అధిక శ్రమకి అలసటికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కావచ్చు, లేకపోతే మీ కలీగ్స్తో కావచ్చు, మీ యొక్క ఆలోచనలని వారి పరంగానే ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం ఉంటుంది. మీ పై అధికారులతో అనవసరమైన మాట పట్టింపులు రాకుండా సమయానికి ఇచ్చిన పనిని పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం బట్టి మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటారు. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ఘర్షణలకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అది మీ కొలీగ్స్ కావచ్చు, మీ యొక్క ఆత్మీయులైన తోబుట్టువులు వరుస అయ్యేవాళ్ళు ఎవరితోనైనా సరే మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించి పనిని అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవాలి. డ్రైవింగ్ చేసేవారు కూడా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. నిద్ర మీద శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకుంటే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది కనబడుతున్నప్పటికీ కూడా మీరు మీ యొక్క అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ కృషితో చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఎలాంటి సమస్య ఎదురైనా కూడా దాన్ని ఇంకా ఉత్సాహంగా తీసుకుని ఎలాగన్నా సంపూర్ణంగా పూర్తి చేయాలని అధికంగా కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. టెక్నికల్గా ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటారు. కొత్త అవకాశాలు అనేవి ఏర్పడతాయి. వృత్తిపరంగా అభివృద్ధి, అందరి యొక్క మన్ననలు పొందడానికి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగానే దీన్ని మనం భావించవచ్చు.